చిత్తూరు జిల్లా పలమనేరులో మళ్లీ వడ్డీ రాక్షసులు నిద్రలేచారా? రోజురోజుకు వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయా? వరుసగా మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలకు కారణాలేంటి? అడ్డంగా వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పడేదెలా? చిత్తూరు జిల్లా పలమనేరులో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇచ్చిన అప్పులకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ అప్పు తీర్చాలని జనాన్ని జలగలా పీడిస్తూ వడ్డీ వ్యాపారాలు చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్ని కావు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి, అవమాన భారం భరించలేక 15 రోజుల క్రితం గొబ్బిళ్ల కోటారులో మల్లిక అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మర్చిపోకముందే మరో మహిళ వడ్డీ వ్యాపారుల ధనదాహానికి బలైంది. కేవలం మధ్యవర్తిగా నిలబడి డబ్బులిప్పించిన పాపానికి ఓ మహిళ సూసైడ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు షావర్. పలమనేరు పట్టణం పోలీస్ లైన్ ఏరియాకు చెందిన షావర్ తనకు తెలిసిన వారి కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు ఇప్పించింది. తాను హామీగా ఉండి అప్పు ఇప్పించటమే ఆమె పాలిట శాపమైంది. అప్పు తీసుకున్న వారు తిరిగి డబ్బు చెల్లించకపోవడంతో రుణదాతలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, షావర్ను డబ్బులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారు. దీంతో కొన్ని రోజుల క్రితం షావర్ ఇంట్లో నుండి వెళ్లిపోగా కుటుంబ సభ్యులు నచ్చజెప్పి తీసుకొచ్చారు. తిరిగి ఇంటికి రాగానే షావర్కు మళ్లీ వడ్డీ వ్యాపారుల నుంచి బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. దీంతో వేధింపులు తట్టుకోలేక మళ్లీ 3 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కానీ అలా వెళ్లిన షావర్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం పలమనేరు పెద్ద చెరువులో మహిళా మృతదేహం తేలియాడుతుందన్న సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షావర్ డెడ్ బాడీగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని చూసి షావర్దేనని నిర్ధారించారు. దీంతో షావర్ కథ విషాదాంతమైంది. షావర్ అని పోలీస్ లైన్లో ఆర్కే స్ట్రీట్లో ఉంటుంది. ఆమె 50 సంవత్సరాలు. 26వ తేదీ నైట్ 7:30 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత తిరిగి రాలేదని మనకి నిన్న కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళ కొడుకుని పిలిపించి బాడీని చూపించి ఐడెంటిఫై చేస్తే ఆమెని తెలియదు. కొడుకు వచ్చి ఎస్ రెహమాన్ అని అతనితో కంప్లైంట్ తీసుకుంటాము. తర్వాత కేసు కట్టి తదుపరి విచారణలో రీజన్స్ ఏంటనేది వెరిఫై చేస్తాం. అప్పిచ్చిండేది వచ్చి వాళ్ళ దగ్గర మా అత్తయ్య తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చిండేది. వాళ్ళు ఈయనంట అంటారు, డబ్బులు ఏరో అసలు ఏరు వడ్డీ ఏరు ఇవ్వకుండా వీళ్ళు సతాయిస్తాడు. మా అత్తయ్య తీసుకుని ఇచ్చిండే చోట మా అత్తయ్యకి ఇచ్చిండే వాళ్ళు సతాయిస్తా అంటారు. కాబట్టి ఆ అమ్మ వీళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చి ఈ పని చేసుకున్నాం. పలమనేరులో కొంతమంది రోజు వడ్డీ, వారం వడ్డీ లెక్కన అధిక వడ్డీలకు డబ్బులిచ్చి సామాన్యుల ఆస్తులు సైతం రాయించుకుంటున్నట్లు తెలుస్తోంది. 5-10 రూపాయల వరకు వడ్డీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పైగా అప్పులు తిరిగి చెల్లించలేని వారిపై దాడి చేయటం, బెదిరింపులకు పాల్పడటం సర్వసాధారణం అయిపోయిందంటున్నారు స్థానికులు. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టాలని పోలీసులను కోరుతున్నారు.